కడప జిల్లాలోని ముద్దనూరు మండలంలో బొందలకుంట గ్రామం అని ఉంటుంది. మనకు ముద్దనూరు జాతీయ రహదారిపై కేవలం 1.5 కిలోమీటర్ల లోపలికి ఉన్నటువంటి ఈ బొందలకుంట గ్రామంలో బసవయ్య స్వామి ఆలయం ఉంటుంది. బసవేశ్వర స్వామి అంటారు, బసవన్న గుడి అంటారు. చాలా అద్భుతమైనటువంటి ఆలయ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం అపురూప ఆలయం ఇది. ఎందుకంటే 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయము ఎన్నో మార్పు చేర్పులకు చోటు చేసుకొని ఎన్నో అవాంతరాలు తట్టుకొని ఈ రోజు వరకు నిలబడగలిగింది. ఇక్కడ దాదాపు చోళులు అంత పూర్వము రాజులు కూడా ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర బట్టి ఇతిహాసాల బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే అన్ని చోట్ల మనకు జనరల్గా గర్భాలయం కింది భాగం పునాది నుంచి శిఖరం వరకు కూడా అన్నీ కూడా రాతి కట్టడాన్ని రాళ్లను ఉపయోగించి టన్నుల కొద్ది రాళ్లను నల్లరాళ్లను వాడి ఇక్కడ ఆలయం అయితే నిర్మించారండి. మెయిన్ ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించారంటే మళ్ళీ మళ్ళీ ఆలయానికి వెళ్ళాలి అనిపించేంత ఆకట్టుకునేలా ఇక్కడ ఉన్నటువంటి మహానంది నందీశ్వరుడి మంటపం అయితే చాలా విశేషంగా ప్రత్యేకంగా ఉంటుంది. మనకున్న దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలా శివక్షేత్రాలు చాలా ఉన్నాయి. అందులో యాగంటి నందీశ్వరుడి తర్వాత అతిపెద్ద నంది పూజింపదగినటువంటి పూజ అందుకుంటున్నటువంటి ఒక నందీశ్వరుడు అంటే ఇక్కడ మనకు బొందలకుంట గ్రామంలో ఉంటుంది. మీరు చూస్తుంటారు, మనిషిని నిలబడగలిగితే దాదాపుగా 4.5 అడుగుల హైటు 5 అడుగులు దాదాపుగా ఉండే ఈ నందీశ్వరుడి ఆలయము ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది. ఈ ఆలయానికి ఉపయోగించినటువంటి శిల్పకళ సంపద అంతా కూడా చాలా భిన్నంగా రామాయణం కాలం నాటివి, అలాగే అంతకు పూర్వం ప్రాచీన రాజుల యొక్క జీవన శైలిని ప్రతిబింబించేలాగా, రామాయణాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ స్తంభాలపై అయితే శిల్పాలు చెక్కి ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే శివాలయంలో ఉన్నటువంటి గర్భాలయంలో శివలింగం వచ్చేసి మనకు బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఎన్నో మార్లు ఆయన చెప్తూ ఉంటారు. బ్రహ్మసూత్రం కలిగిన ఆలయాన్ని, శివలింగాన్ని దర్శించుకోవడం అంటే మోక్ష మార్గం లభించినంత పుణ్యప్రాప్తి దొరుకుతుంది. ఇంకోటి మనకు ఇక్కడ సాయం సంధ్య వేళ ఇక్కడ కనుక శివాలయంలో శివుడికి భక్తులు భక్తి ప్రపత్తులతోటి కనుక ప్రతి సోమవారం అలా 5 సోమవారాలు, 3 సోమవారాలు, 7, 9, 11 ఇలా సోమవారాలు కనుక వెళ్ళి స్వామివారికి స్వహస్తాలతో స్వామి శిరస్సు పైన మనం నీరు పోసి అభిషేకం చేసినట్లయితే వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, అలాగే కోరిన వరాలు ఇచ్చే ఈ స్వామి ఈశ్వరుడిగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఖ్యాతి గడించింది. బొందలకుంట గ్రామం కంటే పూర్వం ఇక్కడ ఇంకొక గ్రామం ఉండేదని కథలు చాలా పురాణ ఇతిహాసాలు ఉన్నాయి. కానీ ఇక్కడ గతంలో జరిగినటువంటి ఈ ముస్లిం దండయాత్రలు, రకరకాల కారణాలు, యుద్ధాల్లో అన్ని ప్రాచీన గ్రామాలన్నీ తుడిచిపెట్టకపోగా మళ్ళీ 800 సంవత్సరాల క్రితం ఈ బొందలకుంట గ్రామం అనేది ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏర్పాటైంది. కానీ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ శివరాత్రి, మహాశివరాత్రి పురస్కరించుకొని లేదా పండుగ పబ్బాలు ఇక్కడ గ్రామానికి బొందలకుంట వస్తుంటారు. బొందలకుంటలో వారు ఏటా నిర్వహించే శివరాత్రి సందర్భంగా రథోత్సవాన్ని తెల్లవార్లు, అంటే ఈ శివరాత్రికి మేల్కోవాలి అనేది ఒక అందరికీ ఒక ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి ఈ రథోత్సవం లాగడం ద్వారా ఏమంటే గ్రామంలో ఉండేవారు కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బంధువులందరినీ పిలిపించుకొని ఒక పండుగ వాతావరణం తలపిస్తారు. మనం చూస్తున్నాం కదా, ఈ స్వామివారికి అభిషేకం అయితే కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ వచ్చేటువంటి ఋత్వికులు అయితే ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా విశేషమైన పూజా విధానాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయ సందర్శన కోసం అయితే మనకు నర్రెడ్డి తులసిరెడ్డి గారు అయితే వచ్చారు. ఆయన మాజీ రాజ్యసభ సభ్యులు, అలాగే మనకు ఎమ్మెల్సీగా పనిచేస్తారు. ఎన్నో పదవులు అలంకరించినట్టు తెలుగుదనాన్ని ఉట్టిపడేలాగా ఆయన యొక్క డ్రెస్సు శైలి, అంటే ఆయన యొక్క విధానం అలా ఉంటుంది. చాలా ఎన్నో మంచి పేరున్న వ్యక్తి ఆయన కడప జిల్లాలో. నర్రెడ్డి తులసిరెడ్డి గారు అంటే ఆయన తెలియని వారు ఎవరు ఉంటారు ఆ తెలుగు రాష్ట్రాల్లో. మంచి వ్యక్తిత్వము, అలాగే ఎంతో స్నేహశీలి, అలాంటి వ్యక్తి కూడా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఎందుకంటే ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీకి దగ్గరలోనే ఈ బొందలకుంట గ్రామం ఉండడం చేత అలాంటి ఎంతో ప్రముఖులు, తులసిరెడ్డి గారు లాంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు, ఇలా అన్ని వర్గాల వారు వచ్చి శివరాత్రికి ఆలయంలో సందర్శించి
అలాగే స్వామివారి దర్శనం చేసుకొని అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణం అయితేనేమి అన్నీ కూడా విశేషమైనటువంటి పూజా విధానాలతో ఇక్కడ ఋత్విక్లో క్రతువు నిర్వహించారు. మనం మెయిన్ ముఖ్యంగా కళ్యాణోత్సవం రోజైతే నేను గమనించింది ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినట్టు ప్రజలైతే కనీసం ఒక్కరు కూడా ఇలా పక్కకు కదలకోకుండా స్వామివారి కళ్యాణాన్ని ముగిసే వరకు చాలా భక్తి ప్రపత్తులతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అలాగే రథోత్సవం కావచ్చు, రథోత్సవం కూడా దాదాపు రాత్రి 10 గంటల పైన ప్రారంభమైంది. గ్రామం చుట్టూ చాలా చిన్నది, 500 కుటుంబాలతో ఉంటుంది ఇక్కడ గ్రామము. తప్పకుండా హిందూ బంధువులందరూ కూడా జీవితంలో ఒక్కసారైనా సరే ఈ బొందలకుంట గ్రామాన్ని దర్శించుకోవాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే అంత ప్రాచీనమైన అద్భుతమైన ఆలయం. తెలుస్తున్న మన తులసిరెడ్డి గారు కూడా వాళ్ళకి తెలిసిన నేతలు వాళ్ళు వీళ్ళంతా రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని నందీశ్వరి స్వామిని మనసారా వేడుకొని ఈ కళ్యాణోత్సవాన్ని అనేది తిలకించారు. అలాగే ఎన్నో కుటుంబాలు ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. ఎందుకంటే శివపార్వతులు ఆది దంపతులు, వారి కళ్యాణం చూడలేదు కాబట్టి మనం ఈ కలియుగంలో కనీసం ఈ ఋత్విక్లో నిర్వహించే కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క లీలలు మనం ఎరగలేం కాబట్టి కనీసం ఆ మంత్రోచ్చారణ వినడం ద్వారా ఆ యొక్క ఋతువును మనం చూడడం ద్వారా ఎన్నో లాభాలు, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా శివరాత్రి మేల్కోవడం అనేది ఒక పూర్వజన్మ మనకు ఎంతో పుణ్యం ఉంటే ఫలం ఉంటే తప్ప మనం శివరాత్రి రోజు మేల్కొని చూడలేము, ఇవన్నీ మనం వీక్షించలేము. అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం శివపార్వతుల కళ్యాణాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ ఘట్టాన్ని వీక్షించేందుకు 2 కళ్ళు చాలవు. తర్వాత మనకి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో కూడా వందలాది మంది, వేలాది మంది పాల్గొన్నారు. చాలా అద్భుతమైన ప్రాంతం. తప్పకుండా మనకు కడప జిల్లాలో నేను అనంతపురం జిల్లా నుంచి దాదాపుగా 115 కిలోమీటర్ల దూరము, అనంతపురం నుంచి తాడపత్రి 50 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు ప్రయాణించి నేను బండిపైన వెళ్ళడం జరిగింది. మా అన్నగారు అక్కడ ఆహ్వానించడంతో నేను వెళ్ళి నా డ్రోన్తో అవన్నీ కూడా చాలా కార్యక్రమాలు నేను అక్కడ షూట్ చేయడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా మున్ముందు వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అక్కడ పల్లెలో గ్రామీణ ప్రజలు ఎంతో ప్రేమ అభిమానాలతో పలకరించే విధానాన్ని కూడా చాలా కట్టుకున్నాను. అలాంటి స్వామివారి కార్యక్రమం పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. బొందలకుంట గ్రామంలో సందర్శించి ఆ స్వామివారిపై పైన ఒక చెంబు నీళ్లు పోస్తే కష్టాలన్నీ తొలగిస్తాడంటూ అక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు మనకు దీనిలో మనకు మీడియాతో మనకు వివరాలు అయితే వెల్లడించారు. తప్పకుండా అందరూ వెళ్ళండి తప్పకుండా. ఎందుకంటే నేషనల్ హైవేలో కడపకి వెళ్ళేటప్పుడు హైవేలోనే ముద్దనూరు వస్తుంది. అక్కడ నుంచి మనకు బొందలకుంట ఒక 1.5 కిలోమీటర్లో బైపాస్ నుంచి ఇట్లా లోపలికి వెళ్తున్న ఊరు. చాలా చిన్న గ్రామం. అక్కడ అలాగే శివరాత్రి తర్వాత గంగమ్మ జాతర అద్భుతంగా జరుగుతుంది. అక్కడ గంగమ్మదేవి ఆలయం కూడా ఉంది అక్కడ మనకు. ఆ ఊర్లోనే ఊరు చివరి ఉంటుంది. కాబట్టి మహాక్షేత్రం ఉన్నటువంటి ఒక గ్రామం బొందలకుంట. శైవ క్షేత్రాల్లో ఆలయం చిన్నదైనా అక్కడున్న మహత్యం చాలా పెద్దది. స్వామి వారి ఆశీస్సులు దొరకడం అనేది మనకు పూర్వజన సుకృతం. కాబట్టి నేను నాకు లభించిన ఈ అవకాశాన్ని మీ అందరికీ చూపించి మీకు బోర్ కొట్టొచ్చి అది ఐటమ్ చివరి వరకు చూడండి. తప్పకుండా 3-4 భాగాలుగా స్వామివారి అభిషేకం అయితేనేమి, కళ్యాణం అయితేనేమి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఎంతోమంది దానిలో భక్తి ప్రపత్తులతోటి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే రథోత్సవంలో కూడా వందలాది మంది పాల్గొన్నారు. అందులో కళాకారులు చేసినట్టు ఎన్నో విన్యాసాలు ప్రజలను, భక్తులను విశేషంగా అలరించాయి. ఎంతోమంది కష్టపడి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చూస్తున్నాం కదా. తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఏటీపీ 9 టీవీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి యొక్క అభిమానాలు నేను చురుకుంటానని ఆశిస్తున్నాను. తప్పకుండా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కామెంటు, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు బెల్ ఐకాన్ నొక్కండి. నేను భవిష్యత్తులో చేయబోయే అన్ని వీడియోలు కూడా ఉంటాయి. ఎక్కువ రాజకీయ సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. అందులో భాగంగా ఈ ముద్దునూరు వెళ్ళి రావడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందనే ఈ ఫోటోలు అక్కడ తీసిన 2 రోజుల పాటు నేను కష్టపడి తీసినటువంటి ఫోటోలు అన్నీ కూడా ఒక వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. నేను ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చాలా అద్భుతమైన ఘట్టము. ఇక్కడ తులసిరెడ్డి గారిని వాళ్ళైతే
పూజారులు వాళ్ళంతా కూడా ఆయన్ని సత్కరించారు, సన్మానించారు. స్వామివారి ప్రసాదం అన్నీ కూడా అందజేశారు. ఇలాంటి ఎంతో ప్రముఖులు కూడా ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు, ఇంకా సందర్శించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం నుండి కూడా ఈ ఆలయానికి తప్పకుండా అధికారిక లాంఛనాలతో అయితే పూజా ద్రవ్యాలు అన్నీ అందించాలా ఈ శివరాత్రికి అని వాళ్ళు అయితే కోరుతున్నారు. ఇంకా ఆలయ అభివృద్ధికి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలి అని భావిస్తే, ఆ స్వామి సేవలో తరించాలనుకున్న వారు తప్పకుండా ఈ బసవేశ్వర సేవా సమాజ్ ట్రస్ట్ అని ఒకటి వాళ్ళైతే ఏర్పాటు చేశారు. తప్పకుండా దాని నంబర్ కూడా మీకు తప్పకుండా ముందు కొన్ని వీడియోలో నీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఇస్తాను. ఇక్కడ ప్రధాన అర్చకులుగా అనిల్ కుమార్ స్వామి ఉంటారు. చాలా సేవా తత్పరతతో ఆయన ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పూర్తిగా ఎవరు పట్టించుకోకుండా అయిపోయే స్టేజ్లో చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ అనే స్వామీజీ వాళ్ళు అంతా ముందు పడి లోకల్గా గ్రామంలో ఉన్నటువంటి యువకులతో అలాగే గ్రామ పెద్దలందరినీ మెప్పించి ఈ ఆలయాన్ని అయితే నిజం చెప్పాలంటే చాలా పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు, పూర్వవైభవం తెప్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. దాని వెనకల గ్రామ పెద్దలు కావచ్చు, అలాగే దాతలు ఎంతోమంది కూడా ఆలయ అభివృద్ధి కోసము ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు తోచిన విధంగా ఎన్నో రకాలుగా అన్నదాన వితరణ, ప్రసాద వితరణకైతేనేమి, అన్నప్రసాద వితరణ కావచ్చు, కళ్యాణోత్సవంలో కావచ్చు, అలాగే స్వామివారి అభిషేక కార్యక్రమాలు కావచ్చు, అలాగే స్వామి యొక్క రథోత్సవానికి కూడా వాళ్ళు లక్షలాది రూపాయలు వెచ్చించి ఒక 3-4 సంవత్సరాల క్రితం కొత్తగా రథాన్ని కూడా నిర్మించారు. హైదరాబాదులో ఉన్నటువంటి కళాకారుల చేత ఈ రథాన్ని కూడా తయారు చేయించారు. ముందు వీడియోలో అవి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే దయచేసి స్కిప్ చేయకండి, చివరి వరకు చూసి తప్పకుండా ఆ గ్రామస్తులు, భక్తులు పడిన కష్టాన్ని మీకు ఈ ఫోటోలు చిత్ర రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ్. చూస్తున్నారా ఎక్కడి నుంచో భక్తులు అంతా ఇక్కడికి అయితే తరలి వస్తున్నారు. చాలా అద్భుతమైన ఆలయం అంటే అంత అద్భుతమైన ఇతిహాసపరంగా, అలాగే శైవ క్షేత్రాలని ఓ అపురూపమైన ఆలయం బందరకుంట గ్రామంలో బసవేశ్వర స్వామి ఆలయం రూపంలో ఉంటుంది మనకు. తప్పకుండా మీ అందరూ సందర్శించండి. అందరూ కూడా మనం ఏమనుకుంటామంటే, మనకు బసవన్న గుడి అంటేనే యాగంటి క్షేత్రంలో చాలా పెద్ద నంది ఉంటుంది, యాగంటిని సందర్శించాలి అని మనం అనుకుంటాము. ఎందుకంటే బ్రహ్మంగారు చరిత్రలో ఎన్నోసార్లు సందర్భాల్లో ఆయన ఈ యాగంటి నందీశ్వరుని గురించి రకరకాలుగా ఆయన వర్ణించారు. కాబట్టి అదే స్థాయిలో అంతే రీతిలో ఉన్నటువంటి నందీశ్వరుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నాడు. శివుడికి ఎదురుగా ఉంటారు. తప్పకుండా జీవితంలో ఒక్కసారిని కూడా తప్పకుండా సందర్శించండి. మన దక్షిణ భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా, ఈవెన్ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఎన్నో ఆలయాలు ప్రసిద్ధి. అలాంటి చోటు కూడా ఇంత పెద్ద నందీశ్వరుడు ఎక్కడ ఉండడు. చూస్తున్నారు వీళ్ళంతా యువకులు, ఆ గ్రామానికి సంబంధించిన యువకులు, ఎక్కడో స్థిరపడిన వాళ్ళందరూ కూడా శివరాత్రికి వచ్చి వారంతా వాళ్ళకు శక్తి సామర్థ్యాలు వాళ్ళకి తగినట్టు ఎంత బహుమతులు ఇచ్చింటే ఆ శక్తి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంతోమంది కళాకారులు కూడా ఇలా ఎన్నో ప్రదర్శనలో వాళ్ళ యొక్క కళలను చాటుకుంటూ భక్తులను అయితే అలరిస్తూ నిర్వహించారు. చిన్న పిల్లలతో మొదలుకొని వృద్ధుల వరకు ఈ కార్యక్రమాలు అయితే భక్తి ప్రపత్తులతోటి అక్కడే కట్టిపడేసినట్టుగా స్వామివారి సన్నిధిలో ఉండి అక్కడ నిర్వహించే ఎన్నో కార్యక్రమాలను వీక్షించి ఆనందించారు. నిజంగా నాకైతే ఒక పూర్వజన సుకృతమని భావించాను నేను. ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎన్నో ఉన్నాయి శైవక్షేత్రాలు, అన్నిటిని కాదని నాకు అక్కడి నుంచి పిలుపు వచ్చిందని కాబట్టే నేను బొందలకుంట గ్రామానికి వెళ్ళగలిగాను. ఆ స్వామి యొక్క దర్శనాన్ని వీక్షించాను. స్వామికి దగ్గరగా ఉండి అభిషేకం ఇవన్నీ కూడా, కళ్యాణోత్సవం అన్నీ సందర్శించుకునే అవకాశం నాకు దక్కింది. ఈ ఫోటో దృశ్యములకు కాదు, రేపు మరో వీడియో మీకు మీ ముందుంచబోతున్నాను. దానిలో ముఖ్యంగా ఈ స్వామివారి రథోత్సవం, ఊరేగింపు, గ్రామోత్సవం అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కళాకారుల ఆట పాటలతోటి చాలా బాగుంటుంది. మీకు అవన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా మా ఛానల్ని ఆదరించండి. ఎంత కళాకారులు చూసారా, ఎంత అద్భుతమైనటువంటి వేషధారణలతోటి వీళ్ళంతా కూడా గ్రామంలో భక్తులను వచ్చినటువంటి ప్రజలను అందరినీ కూడా అలరిస్తూ పగలు వాళ్ళైతే కష్టపడ్డారు. చెమటోర్చి వాళ్ళైతే అంత వందలాది మందిని కట్టి పడేశారు అక్కడ స్వామివారి ఊరేగింపులో. నిజంగా వారికైతే పాదాభి ఉందని చెప్పాలి.
వాటికి తోడు ఈ నిర్వాహకులు మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అక్కడ శ్రమించి అందరినీ మెప్పించే విధంగా సేవలు అందించడం అనేది అది ఒక మహాయజ్ఞము. అలాంటి మహాయజ్ఞం 2 రోజుల పాటు నిర్వహిస్తే ఎవ్వరికి ఏ భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అక్కడున్న అర్చకులైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి, అలాగే ఈ యొక్క మహాయజ్ఞానికి, మహాశివరాత్రి యొక్క ఉత్సవ యజ్ఞానికి ఎక్కడ ఏ లోటు రాకోకుండా ఆర్థికంగా కావచ్చు, ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ఎంతో పెద్దలు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా పాదాభివందనాలు. ఎవరు తోచినట్టుగా వారైతే ఇక్కడ బొందలకుంట గ్రామంలో వచ్చి వారికి చేతనైన శక్తి సామర్థ్యాలు మించి అయితే సేవలు అందించారు. తప్పకుండా మా వీడియోలు మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాము. వీక్షకులు దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఏ ప్రాంతం వారు, ఏ ప్రాంతం నుంచి ఈ వీడియో వీక్షించారనేది ఒక చిన్న కామెంట్ రూపంలో పెడతారని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. నాకు మరిన్ని వీడియోలు చేసేందుకు ఒక శక్తిని, ఒక ఆక్సిజన్ని మీరు అందించిన వారు అవుతారు. తప్పకుండా ఈ కళాకారుల ఫోటోలు అన్నీ కూడా చూడండి, ఒకసారి చివరకు చూడండి. ఎవరు డోంట్ మిస్. అన్ని చోట్ల జరుగుతుంటాయి, కానీ నా కష్టాన్ని యొక్క ఫలితాన్ని మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తాను. ఎలాంటి తప్పులు ఒప్పులు ఉన్నా ఆ కామెంట్ మంచిదైనా చెడుదైనా పర్లేదని అన్నిటినీ స్వీకరిస్తాను. తప్పకుండా మీ అభిప్రాయాలని, మీ అమూల్యమైన అభిప్రాయాలని తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను ఈ వీడియోలన్నీ కూడా 4-5 భాగాలుగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో శ్రమటోర్చి ఇవైతే అన్నీ ఒక చోటుకి చేర్చి వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా అందరికీ నచ్చుతాయని, నా వీడియోలని మీరందరూ ఆదరిస్తారని, నా ఛానల్ ATP9 TV అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆభిమానాలు చురుగనాలని, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేందుకు కృషి చేస్తాను. ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ్. ఈ ఫోటోలో చూడండి, మీకు ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీళ్ళంతా కేరళ కళాకారులు. వీళ్ళంతా కూడా కేరళకు సంబంధించినటువంటి ఒక డ్రమ్స్ వాయిద్యాలను వారైతే చాలా భిన్నమైన ఒక ఆకట్టుకునే శబ్దాలతోటైతే అక్కడ కార్యక్రమం నిర్వహించారు. అది కూడా విశేషంగా ఆకట్టుకుంది. అలాగే చిన్నారులు, అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా ఈ కోలాటం కార్యక్రమం నిర్వహిస్తే అది కూడా విశేషంగా భక్తులను ఆకట్టుకుంది. చాలా అద్భుతంగా చూస్తున్నారు. ఈ చిన్నారులంతా కూడా కోలాటం నిర్వహించిన చిన్నపిల్లలు, చిన్న ఆర్టిస్టులు. ఇది మనకు రథోత్సవం, స్వామివారిని ఊరేగించినటువంటి ఈ గ్రామోత్సవ రథోత్సవం. ఈ చిన్నారులందరూ కూడా కోలాటం నిర్వహించే కళాకారులు. చిన్న చిన్న పిల్లలంతా కూడా రాత్రంతా తెల్లవార్లు మేల్కొని అక్కడ స్వామివారి సేవలో వారికి శక్తి కొద్దీ వాళ్ళైతే సర్వీస్ చేశారు. గ్రామస్తులు, వాళ్ళకి వచ్చిన బంధువులు, విందులు అతమేతంగా కుటుంబ సమేతంగా అందరూ కూడా తెల్లవార్లు శివరాత్రి జాగరణ చేస్తూ ఆ స్వామివారి యొక్క రథోత్సవాన్ని, అలాగే కళ్యాణోత్సవాన్ని అన్నీ కూడా వీక్షించారు. మీరు ఎక్కడైనా బోర్ కొడితే స్కిప్ చేద్దాం. దయచేసి చివరి వరకు నా వీడియోని ఆదరించండి. ఇంత మునుపుగా ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అభిషేకం అవన్నీ కార్యక్రమాన్ని కూడా, కళ్యాణోత్సవంతో ఒక వీడియో పెట్టాను. బట్ అన్నీ 3 రోజుల పాటు కష్టపడి తీసిన ఫోటోలన్నీ మీకు ఈ వీడియో ఫోటో రూపంలో మీకు అందించి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఫోటోలో ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా మీ కామెంట్లు చేయండి ఒక ఫోటో పైన. తప్పకుండా నేను చూసి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. తప్పకుండా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ చేయడం మర్చిపోదండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2 months అయింది. తక్కువ సమయంలోనే ఒక 250 సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. బట్ ఈ జర్నీ ఇంకా 1 అడుగు 2 అడుగులతో ప్రారంభమైంది. మీ అందరి అభిమానంతో ఒక అతిపెద్ద ఛానల్గా అవతరించేందుకు మీ అందరి అభిమానాలు కావాలి నాకు. థ్యాంక్ యూ వ్యూవర్స్. హ్యావ్ ఎ నైస్ డే అందరికీ. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఈ ఫోటోలన్నీ కూడా చూడండి, చూస్తున్నారు కదా. అంతా అరుగుల పైన కూర్చుని నైట్ రథోత్సవం వస్తే దానికోసం వేచి ఉన్నారంట అంతా. వీళ్ళంతా చూడు, కుటుంబాలే అక్కడ స్వామివారి కోసం కొబ్బరికాయలు సమర్పించేందుకు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంట్లో వద్ద. 1000 కన్నులతోటి స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారంట, రథోత్సవం రాక కోసం. చిన్న పల్లె కాబట్టి ఇక్కడంతా ఏమంటే ఈ కరెంటు తీగలు అన్నీ చాలా అడ్డదిడ్డంగా ఉంటాయి. వాటిని అన్నింటినీ తప్పించుకుంటూ రథాన్ని క్షేమంగా తీసుకురావడానికి వీళ్ళంతా కళాకారుల బృందం. చూడండి, కోలాటంలో పాల్గొన్న కళాకారుల ఆర్టిస్టుల బృందం. వీళ్ళు భక్తులు, ఆ గ్రామానికి సంబంధించిన బొందలకుంట గ్రామ ప్రజలు.
వీళ్ళంతా చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు చూడు అందరూ. ఇది ఒక టీం. ఇలాంటి ఒక 2 టీంలు దాదాపు ఈ కోలాటం కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. వీళ్ళంతా గ్రామ ప్రజలు, వీళ్ళంతా పిల్లలంతా కూడా రాత్రి పగలు అంతా మేల్కొని అక్కడైతే స్వామివారి సేవలో పాలు పంచుకున్నారు. నన్నైతే మంత్రముగ్ధులు చేసింది వారి యొక్క సేవా తత్పరత. దైవభక్తి చాలా అరుదుగా మనం ఆలయాలకు సందర్శిస్తుంటాము. ఇవన్నిట్లో కూడా తప్పకుండా అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనకు వచ్చే హిందువుల పండుగల్లో మహాశివరాత్రి అనేది చాలా అతిపెద్ద పండుగ. ఇది దసరా, ఉగాది, సంక్రాంతి అన్నిట్లో మనకు మహాశివరాత్రి అనేది చాలా చాలా అతిపెద్ద పండుగ. ఇది మనకు చాలా భిన్నంగా ఉంటాయి ఇందులో కార్యక్రమాలన్నీ కూడా. అన్నిట్లోనూ మనం పగలు అలా కార్యక్రమాలు జరిగితే ఈ మహాశివరాత్రి అనేది కేవలం రాత్రికి మాత్రమే పరిమితం. రాత్రిపూట మేల్కొని నిర్వహించే అభిషేకాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అది చూసే భాగ్యం అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మనం ఇలాంటి ఆలయాలను సందర్శించలేము. అలాంటి కార్యక్రమంలో పాల్గొనే శక్తి ఆ భగవంతుడు మనకి ఇవ్వడు. ఆ భగవంతుని ఈ సర్వేశ్వరుని యొక్క ఆశీస్సులు మన మీద ఎల్లవేళ ఉండాలని, అందరూ సుభిక్షంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని నేనైతే ఆ సర్వేశ్వరుని తరఫున కోరుకుంటాను. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.